వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది చూసారా అండి, ఎంత యమ్మీగా ఉందో ప్లేట్లోది. ఇది ఏంటనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. అండ్ ఎప్పుడు చికెన్ రొటీన్గా తింటే బోర్ కొడుతుంది కదా. సో అలాంటప్పుడు మనకి ఇట్లా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి రెస్టారెంట్లో అండ్ స్ట్రీట్స్ హోటల్స్లో ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే. అండ్ ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ని కొంచెం కొద్దిగా తీసుకున్నానండి, ఎంతో కాదు 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది. అండ్ బోన్స్ లేనిదండి, మెత్తని పీసెస్ ఉంటాయి కదా అవి. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అండ్ ఒక ఎగ్, కార్న్ఫ్లోరు అండ్ నేను కారం బదులు కారప్పొడి ఉంటుంది కదా అది వేసానండి, టేస్ట్ బాగుంటుందని. అండ్ గరం మసాలా కూడా వేసి, ఎగ్ కంపల్సరీ అండి, ఎందుకంటే కొంచెం దీనికి మ్యాగ్నెటింగ్గా ఎగ్గే ఉపయోగపడుతుంది. ఎగ్ వల్ల చాలా సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ బాగుంటుందండి. మనం ఇట్లా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఎగ్ వేసుకుని బీట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ ఇది నానేలోపు మనం రైస్ ఉడికించుకుందాము. నేనైతే 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే రైస్ చల్లారాలండి, వేడివేడిగా ఉండకూడదు. ఆ తర్వాత అయితే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కొత్తిమీర అండ్ గార్లిక్ ఒలిచి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. మనకి ఎన్ని వెజిటేబుల్స్ కావాలితే అన్ని వేసుకోవచ్చండి, ఆప్షనల్. అండ్ వెజిటేబుల్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ వేసుకోవాలి, నా దగ్గర క్యాబేజ్ లేదు అండ్ నేను ఎక్కువ క్యాబేజ్ యూజ్ చేయనండి. సో అందుకని ఉల్లిపాయ అయితే వేసాను నేను. అండ్ ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పీసెస్ని మనం ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో మరిన్ని చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం రొటీన్గా చికెన్ కర్రీస్ అవి ఇవి చేస్తే వాళ్ళు అంత తినరు, కానీ ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్లు అట్లా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇష్టమైనవి మనం ట్రై చేస్తూ ఉండాలి కదండి. వాళ్ళు తింటేనే కదా మనం హ్యాపీ ఫీల్ అవుతాము. వాళ్ళ కోసం కొంచెం కష్టపడి ఓపిక తెచ్చుకొని ఇట్లా చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. సో ఇదిగోండి చికెన్ ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. ఇది మనం పకోడీ కూడా తినేయచ్చు. సైడ్ నుంచి మా చిన్నోడు నేనైతే వీటిని సగం కానిచ్చేసాము, ఫ్రై చేసిన పక్కన పెట్టింది. సో మిగతావి కూడా నేనైతే ఇలాగా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇది ఫ్రై చేసుకునే లోపు పక్కన మనం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా చూసుకోండి. అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నా కదా, ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ చికెన్తో పాటు మనం ఎగ్ కూడా బీట్ చేసి వేసుకోవాలి. సో నేను ఈ చికెన్ పీసెస్ చేసిన బౌల్స్లోనే మళ్ళీ వేరే బౌల్ ఎందుకని ఇందులోనే 2 ఎగ్స్ బీట్ చేసుకోవాలి. మనం చికెన్లో ఒక ఎగ్ వేసుకున్నాము అండ్ సపరేట్గా ఇట్లా ఎగ్ బీట్ చేసుకోవాలి. ఇందులో ఏం వేయవసరం లేదు, ఆ బౌల్లోనే వేస్తాం కాబట్టి కొంచెం మసాలాస్ అవి పడతాయి. ఎగ్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ కూడా తీసేసిన తర్వాత ఈ ఆయిలే ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది కొద్దిగా తీసేసాను. ఈ ఆయిల్ తోటే మనం మిగతా ఫ్రైడ్ రైస్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్ బీట్ చేసింది మనం ఆమ్లెట్ లాగా ఆయిల్లో ఎక్కువ ఆయిల్ వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. అదిగోండి సైడ్ నుంచి ఒక్కొక్కటి కానిచ్చేస్తున్నాను నేనైతే. అదిగోండి మర్చిపోయాను, ఈ చికెన్ ఉంది కదా దీన్ని మనం ఇలా అంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేకపోతే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. చిన్న చిన్నగా ఉంటే బాగుంటాయి కదా. సో నేనైతే వాటిని షాక్తో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అండి. అదిగోండి సగం తినేసాను నేను ముక్కలు పక్క నుంచి. సరే అదిగోండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అందులో. ఆ తర్వాత గార్లిక్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని అందులో వేసుకోవాలి. ఇది చాలా ఫ్లేవర్ వస్తుందండి గార్లిక్ ఇట్లా ఫ్రై చేసుకుని వేసుకుంటే. అండ్ ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసి పక్కన పెట్టాం కదా అది ఇందులో వేసేయాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, అదిగోండి అలా వేసేయాలి. అలా వేసేసి చూసారా ఎట్లా పొంగుతుందో, ఆయిల్ అలా ఉంటేనే అట్లా అవుతుందండి, బాగా స్ప్రెడ్ అవుద్ది. బాగా బీట్ చేసా కదా పొంగిపోతుంది చూసారా. మామూలు ఆమ్లెట్ కంటే కూడా ఇది కొంచెం బాగా వచ్చింది. ఆ తర్వాత దాన్ని అట్లా
పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసేసుకుంటే పిల్లలు తింటారు కదా. చిన్న పీసెస్ అంటే ఇందులో ఎగ్ వేసావమ్మా అని మళ్ళీ అదో డౌట్ వాళ్ళకి. సో వాళ్ళ కోసం మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కదా. సో పెద్ద పెద్ద పీసెస్ కింద ఇట్లా ముక్కలు చేసేసి అట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి, మళ్ళీ నీచు వాసన అట్లా వస్తుంది కదా. సో అట్లా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేద్దాం కొద్దిగా ఫ్లేవర్కి. నేను ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తాను. కోర్స్ నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ రీసెంట్గా నేను కరివేపాకు కూడా పొడి పోస్ట్ చేసి పెట్టాను, కావాలంటే వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేయండి. అండ్ కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత మనం అది పక్కకి అట్లా లాగేసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ అలాంటప్పుడు అయినా కొంచెం పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి వెజిటేబుల్స్ తింటారని నేను ఇందులో కూడా వెజిటేబుల్స్ స్కిప్ చేయలేదు, వేసేసాను. అండ్ బయట హోటల్స్లో అట్లా అయితే క్యాబేజ్ ఎక్కువ వేస్తారండి. అంటే వెజిటేబుల్స్ వాళ్ళు అంతంత కాస్ట్లీ అని చెప్పేసి క్యారెట్లు అవి అని లైట్గా వేస్తారు. సో మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటాం కాబట్టి వెజిటేబుల్స్ని ఎక్కువ వేసుకుంటే బెస్ట్. అండ్ బీన్స్, క్యాప్సికమ్ అట్లా అన్నీ ఆప్షనల్, నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో నేను అందుకని చాలా ఇంట్రెస్టింగ్గా చేయడానికైతే ముందుకు ఇంట్రెస్టింగ్గా వీడియో చేసి బాగుంటుందని చెప్పేసి నేనైతే అన్ని వెజిటేబుల్స్ మ్యాక్సిమం వేయడానికి ట్రై చేశాను. కొత్తిమీర అదిగోండి నేను చిన్న పీసెస్ కట్ చేసేసుకున్న, పెద్దవి అయితే ఎందుకు చూడడానికి కూడా మనకి బాగోదు కదా. అండ్ మన సబ్స్క్రైబర్ మనం వీడియో కూడా పోస్ట్ చేయాలి కదా. సో అందుకని చూడడానికి కొంచెం ఎమ్మీగా ఉండాలని నేను చిన్న పీసెస్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అదిగోండి. ఆ తర్వాత ఈలోపు వెజిటేబుల్స్ కుక్ అవుతూ ఉంటాయి కదా. అండ్ నాకు ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి మ్యాక్సిమం 1 అవర్ పట్టిందండి. అండ్ కిచెన్లో ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పటికి నాకైతే ఫుల్ చెమటలు, నీరసం, కొంచెం టైం ఎక్కువే పడుతుంది, టైం ఎక్కువే తీసుకుంటుందండి ఇది. ఆ తర్వాత కారం అండ్ కొద్దిగా సాల్ట్, చికెన్లో మనం వేసాము సాల్టు. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్కి కొంచెం సాల్ట్ వేసుకోండి వెజిటేబుల్స్లోకి. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసా, హోల్ గరం మసాలా, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్లు కంపల్సరీ అండి. మా స్ట్రీట్ హోటల్ బయట ఫుడ్ టేస్ట్ రావాలంటే మనం సాస్లు కూడా వేసుకోవాలి. సో నేను అందుకని ఈ రెసిపీస్ కోసమని ముందే తెచ్చి పెట్టుకున్నానండి నేను సాస్లన్నీ కూడా. సో అన్ని సాస్ 2 చిల్లీ సాస్ వేయలేదండి, ఎక్కువ స్పైసీగా ఉంటుందని చెప్పి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసి బాగా తిప్పుకోవాలి, బాగా కలిసేటట్టు వీటిని. అండ్ ఇప్పుడు మా పిల్లోడు పక్క నుంచి కోరస్ ఇస్తాడు, వినండి. వాడు నేను వీడియో చేస్తుంటే వాడు మాటలు చెప్తున్నాడు, కొన్ని వాల్యూమ్ తగ్గించేస్తాను కాబట్టి వినిపించలేదు, కొన్ని ఇప్పుడు చెప్తాడు, వినండి. కొంచెం కలిపి చేసుకోవాలండి. అండ్ ఈ ఫ్రైడ్ రైస్కి చేసేటప్పుడు మనం గ్యాస్ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచాలండి. ఫస్ట్లో స్లోగా పెట్టినా అది కొంచెం చెప్తాడు వాడు, వినండి. రైస్ వేసుకోవాలంట, కొద్దిగా వేసుకోవాలి. అండ్ రైస్ వేసుకున్న తర్వాత ఇట్లా మనం గడ్డ ఇలా విడిగా చేసుకుని మొత్తం కూడా కలిపేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందాక వెజిటేబుల్స్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రైస్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. అండ్ సాల్ట్ వేసుకున్నాక మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు చెప్తా చూడండి, కొత్తిమీర అంటాడు. అండ్ కొత్తిమీర వేసేసి చేసుకుంటే మనకి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ వంట చేస్తున్నప్పుడు పిల్లల్ని పక్కన పెట్టి అలా చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా తినాలని కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది. పిల్లల్ని కూడా చూపిస్తూ వాళ్ళతో హెల్ప్ చేయించుకుంటూ పని చేయించుకుంటూ మనం వంట చేస్తుంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా అని ఒక ఐడియా ఉంటుంది కదా. మరీ తెలియకుండా అన్నీ పెంచకూడదండి పిల్లల్ని కూడా, అన్నీ చూపిస్తూ మనం హెల్ప్ చేయించుకుంటూ అన్ని పనులు కూడా నేర్పించాలి. ఇదిగోండి ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినడానికి రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మా పిల్లలకి ప్లేట్లతో వేసేసి పెట్టేస్తున్నా నేను ఇప్పుడైతే. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, హస్బెండ్, పిల్లలు అందరూ కూడా. ఇలాంటి ఫుడ్స్ చేస్తే ఆటోమేటికలీ మనకి పేర్లు కూడా ఏం పెట్టరు, కళ్ళు మూసుకుని తినేస్తారు. ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ కూడా వేసేసి నేనైతే గార్నిష్ చేసేసి పెట్టేశానండి పిల్లలు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.